ఉడల్ బుద్ధి మనసు ఇది అన్ని నేని మనకు ఈ కార్యంగా మన చూసుకుంటున్నాము. ఈ ఒళ్ళు ఈ పులన్கள் అన్ని ఆ కాంబినేషన్ అన్ని సేరి ఉంది. ఆ బాడీ మైండ్ ఇంటలెక్ట్ అన్ని సేరిన ఆ కూటం అది వచ్చి దానితో కూడా మన ఆత్మని మన ఒండ్రు పడుతుంటున్నాము. అట్ట ఒండ్రు పడుతునేప్పుడు ఆ అహంకారం అనేది ఫామ్ అవుతుంది. అప్పుడే ఈ అహంకారం అనేది వస్తుంది. ఆ దాని వరకు మనకు ఆ ఒంటు అభిమానం లేకుండా వండు తెలింద బుద్ధిగా ఉంటే అహంకారం రాదు. ఇది ఈ ఒళ్ళే నేను, ఈ మనసు ఏం ఎంచుతుందో అది నేను అటనిసి ఎప్పుడు ఎంచేమో అప్పుడు నిమిషం అటమారి ఎంచేప్పుడు ఈ తెలివు లేకుండా మనసు వచ్చి తెలివు లేకుండా మయక్కానికి పోతుంది. అదే విమూఢం పేరు. అదావది విమూఢాత్మ అంటే అహంకార విమూఢాత్మ అట అని చెప్పారు. ఇక రెండవది లైన్ లో అది వచ్చి ఈ అహంకారానికి ఏమవుతుంది, ఇది తెలివు లేకుండా మనసు తెలివు లేకుండా దానిలో నేనే ఈ ఒళ్ళు, నేనే ఈ మనసు, నేనే ఈ బుద్ధి అటానిసి దల్లో పోయి మాట్టుకుంటుంది. నేనే సేల్ అన్ని చేసాను ఆ దల్లో పోయి మాట్టుకునే ఎప్పుడు ఆ ఒళ్ళు ఏం చేస్తుందో అది అన్నిని ఏమెంచుతుంది, నేనే చేసేను అటానిసి ఎంచిందిగా ఆరంభిస్తుంది. దానే కర్త అహం. ఇది కర్త అంటే செய்பவன் నానే, நான் செய்பவன் అటానిసి ఇతి మన్యతే అటానిసి ఎంచిందుగా ఆరంభించినాండు. அதாவது ఈ ప్రకృతి గుణాలు அதாவது ఈ పులన్ అదావది ఈ పடைப்பு అనేది ఉందిగా. ఈ పடைப்பு ఏమి, ఈ ఒళ్ళు బుద్ధి మనసు ఇది అన్ని ఉందిగా. దీని అన్ని ఉடைய செயல்கள் అన్ని సర్వసహ అంటే అన్ని విధాలోని క్రియమానాని అది అన్నిని చేత ఉండప్పుడు செய்யப்படுகின்ற பொழுது క్రియమానాని అంటే దాని అన్ని செயல்ని, కర్మాని అంటే செயல்கள், క్రియమానాని అంటే దాని అన్ని చేసేప్పుడు అహంకార విమూఢాత్మ ఆ మదిమయకాల ఉండే ఈ అహంకారం నేనే ఈ ఒళ్ళు, నేనే ఈ మనసు, ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ அதாவது ఈ சேர்க்கை ఈ மொத்த கூட்டம் ఉందేగా ఈ ఒళ్ళునుடைய ఒళ్ళు మనసు బుద్ధి అన్ని సేరి పులన్கள் అన్ని సేరిన ఈ దీని నేను అటానిసి ఎంచి మదిమయకంగా ఎంచేవాండు దోండో వాండే ఈ విమూఢాత్మ. వట్టి మూడని లేదు, విమూఢాత్మ. వి అంటే వద్దే, వివిక్తం అంటే పల వగలోని వాడు మూడనకా విత్తినాడు. అంటే ఒక తప్పు చేసేయండి వాడు నే ఈ ఒళ్ళుని ఒక్క తప్పాన కరుతు మనసులో వచ్చేప్పుడు ఆ ఒక తప్పు ఏకపట్ట తప్పుకు కారణంగా అవుతుంది. ఏమవుతుంది, నే ఈ ఒళ్ళుని మొదట ఇచ్చేము అనగా ఈ ఒంటో ఏదో ఒక ప్రశ్నే ఉంది. అయ్యో ఈ ఒళ్ళు ఆరోగ్యం లేదు, అడితే నేను నాకుని సత్తు లేదు, నే ఆరోగ్యంగా లేదు అటానిసి మొడంగుంటున్నాము, ఒక తావులో కూండుకుంటున్నాము. అడుగు పని చేసింది కూడా రెడీగా లేదు. అదే మరి మనసుని ఏదన్నా ఒక కవడ వచ్చిందంటే అటనే మొడంగోడం. అట్ట ఏ ఒక ఇది వచ్చినాலும் దాని పెట్టి ఏకపట్ట ప్రచనలు వచ్చును. ఒక్క ముడిచి నుంచి ఏకపట్ట ముడిచులు వచ్చింది. దానిచే దీని విమూఢాత్మ అని పేరు. దీనికి స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. అదావదు ఒక ఆణి విమూఢాత్మ అంటే డోరు అనేదానికి ఒక దీన్ని చెప్పినారు. ఆణి వచ్చి వాడిని ఎట్టా పెట్టుకున్నా అంటే తలకిల్గా ఆ షార్ప్ దీని ఆ కూర్మగానే ఉండే బాగాని తనకు నోకి పెట్టుకుని ఆ మూడన్ ఆ మదిమయగా వాడికి ఆ అరివు లేని వాడిని ఏం చేసేటంటే కూర్మయాన పకుదిని తన నోకి పెట్టుకుని ఇది ఊసుడు ఈ నెయిల్ ఆణిని తయారిచిన వాడు తప్పుగా తయారిచ్చాండు, దీన్ని మార్చి పట్టాలా అనేది కూడా వాడికి తెలాలా. ఏ సెవిగా ఇది వీటి మార్చి పెట్టుకుని
ఈ వాండు దీని చేసిన వాండు తప్పుగా చేస్తాండు అటని వాండు చెప్పేది. వాడికి అంచనా ఇంకోకండి ఉన్నాడు. వాండి ఏం చెప్పిందంటే, ఈ ఆని ఈ గోడలో కొట్టాల్సిందిలా, ఇది ఆపోజిట్, దీనికి ఎదురుగుండా, అదాదే అట్టాగుడి సకాలంట ఆనిని అక్కడ ఆ గోడలో కుట్రావచ్చు, దానిచ్చి ఈ ఆని ఆ గోడకు కొట్టేట్టుగా ఉండే ఆని అటని చెప్పాడు. ఇది వాణ్ణి విమూఢాత్మ అటని చెప్పారు. అదావదు ఈ దేనికి దీన్ని చెప్పారు అంటే, ఒక అదే మారి మనవుடைய మనస్సు ఎట్టా ఉంది అంటే, ఒకటిలా ఒక చిన్న విషయనే ఇది వచ్చి మన అభ్యాస నుంచి పైర్చి నుంచి మన పழக்கம் ఏకపట్ట దినాలుగా అట్టనే ఎంచిందానించి ఈ ఒళ్ళునియే మనానిసి మన ఎంచిందుకు ఆరంభించేము. ఆ ఒక చిన్న తప్పు నుంచి అన్నినేని తప్పవిసింది. దానే ఇక్కడ చిన్న తప్పే ఆనిని ఇట్టాకుడి పెట్టతే పని ముడించింది కావంటే అది పురింజల. అదే మారియే మన ఈ ఒళ్ళుని మన ఏమించేము ఆన్మాని మన ఈ ఒళ్ళే ఆన్మా, ఈ మనసే ఆన్మా అని అటనిసి మన ఎంచేదానిచ్చి వచ్చే ప్రచనలే ఇది పూరా అనేదాన్ని దీనిలో చెప్పారు. దానించి మనం ఏం చేసేది, నేనే செயல் చేసేవాడు అటాంచి ఎంచిందుకు ఆరంభించినాడు. అట ఎంచేదానిచ్చి వాడు అన్నిలో బంధపడి వాడు ఉన్నాడు అనేదాన్ని. ఈ వీటికి వచ్చి ఏం చేయకూడదు, ఎక్స్ట్రా మన వచ్చి దీన్ని చెప్పినారు కదా బుద్ధి భేదం జని, దాని వచ్చి அடுத்து 29లోని తిరిగి చెప్పారు. అప్పుడు సుతా ఇప్పుడు 28 సుతాడి తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహో గుణా గుణేషు వర్తంతే ఇది మత్వాన సజ్జతే. ఇక్కడ మహాబాహో, మహాబాహో అంటే బాహ తోల్వళి, మహా అంటే బాహ, బాహు అంటే ఈ తోల్ అటని అర్థం. షోల్డర్స్ అని చెప్పేమిగా ఈ తోలు వచ్చి బాగా వళిమైగా ఉంది అనేదాని చెప్పారు. స్ట్రెంత్ గా ఉందింట. అండ్ పోర్ వీరన్ అనేదాని నుంచి అర్జునుడిని చెప్పారు మహాబాహో. ఇందులో తూ అనే వార్త అవుతుంది. తత్వ విత్ తూ, తూ అంటే మారాగ. మనం ఏర్కనవే చూసిందానిక మొదట ఒక శ్లోకాలో ఏం పట్టి చెప్పారో దానికి మారుగా ఉండేదాన్ని చెప్పేప్పుడు ఈ తూ అనే వార్తని చెప్పుతారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి అరివాలి జ్ఞానిని పట్టి చెప్పేదానించి ఇక్కడ ఆ తూ అనే వార్తని వేసారు. దోర్ని పట్టి చెప్పేవారు తత్వవిత్. తత్వ అంటేనేని దాని ఉடைய తన్మయిని అర్థం. ఇక్కడ వచ్చి దేని తన్మయిని చెప్పబోయారు, தத்துவம் தத்துவவித்து. அதாவது தத்து అంటే ఆ இறைவன், దాని పట్టియ దాని తన్మయిని, విత్ అంటే அறிஞ்சுకున్నవాడుని అర్థం. దోండు దీని తత్వవిత్ అంటే ఆ ఉண்மைని உணர்ந்தினவாண்டு. தத்து అంటే ఆ పూర్ణமான உண்மை, பரம்பொருள், இறைவன், வாணி பற்றி கிளியரா உணர்ந்தினவாண்டு. சரி, தத்துவவித்து తూ మహాబాహో, హే అర్జున దోరు దాని పట్టి తెలిసిన వాళ్ళో. అది దేని పట్టి, ఆ ఉண்மை ఏం పట్టి ఉంది, గుణ కర్మ విభాగ యోగో. గుణ అంటే మన మొట్టే చూసామేకా, அதாவது காரியம், ఈ ఒళ్ళు, ఈ పులన్లు, మనసు, బుద్ధి, ఇది అన్నినేని ఈ గుణాలు ఇదిలో గుణ విభాగ అంటే ఈ ముగ్గుణాలని అన్ని ముగ్గుణాలని ఆ ముగ్గుణాలతో కూడియ ఈ ప్రకృతి ఉందిగా దాని పடைப்புలు అన్నినేని. அதாவது ஐம்பூதாலு, மனசு, புத்தி, அகங்காரம், ஞானேந்திரிయాలు, కర్మేంద్రియాలు అనగా ఈ ఐంపులన్లని పెట్టి அறிஞ்சுకునే అన్ని పొరుళ్ళు, ఈ ఉలగాల ఉండే అన్ని పొరుட்கள், ఇది అన్నినేని ఈ గుణ విభాగ అనేదిలో వచ్చును.
ఈ ముగ్గుణాలని పెట్టి ఈ ప్రకృతి పడచిన అన్ని పొరుల్లోనే ఈ గుణ విభాగాలు వచ్చును. ఈ అనగా కర్మ విభాగ అంటే ఈ దీని ఆ సేల్స్ వేసేది ఈ దీని పెట్టుకుని ఈ కరణాలని పెట్టుకుని, కరణాలు అంటే కరివిలు, ఈ కన్ను ముక్కు నోరు అన్న చెయ్యి కాలు ఈ అన్నిని పెట్టుకుని చేసే పనిలు అన్నినేని ఈ కర్మ విభాగాలు వచ్చును. ఇది ఈ వేరుబాడుల్ని విభాగ అంటే వేరుబాడులు. ఈ గుణాలు అంటే ఈ పடைப்புలు అన్ని ఎట్టా ఉంది, దానియుடைய తన్మై ఏమి అనే దానియుடைய భేదాలు ఏమి, ఎట్టా ఒక్కొక్కటి పని చేసిన దాని పற்றி అన్ని తెలిసినది. అనగా ఇది అన్ని ఆ కరివిలు అన్ని ఎట్టా పని చేస్తుంది. కర్మ విభాగ అంటే అది ఎట్టా పని చేసి అప్పుడు కన్ను అనేది ఆ రూపాన్ని చూస్తుంది, ఒక ఉరువాన్ని చూస్తుంది, ఒక కలర్ ని చూస్తుంది. అంటే ఆ ఫంక్షన్, ఆ సెయల్, ఆ విభాగం ఒక్కొక్కటిని ఎట్టా సెయల్ చేస్తుంది. ఆ పులన్ విషయాలతో సంబంధపడేప్పుడు ఏం ప్రాసెస్ నడుతుంది, ఏం సెయల్ అక్కడ నడుతుంది అనే దాని పట్టిని క్లియరా తెలిసిన వాళ్ళే ఆ తత్వవిత్, ఆ ఉண்மைని அறிஞ்சின వాళ్ళే. అట్ట ఉండేవాళ్ళు వాళ్ళు ఏమి కలిసేరు అంటే వాడు ఏమించినాడు అజ్ఞాని. ఈ ప్రకృతిలో ఉండే ఈ పடைப்புల అన్ని గుణైహి దాల్లోచ్చి నేనే కర్త, ఈ ఒళ్ళొచ్చి దానిలో సంబంధపడుతి నే కర్త అని ఆండించేండు. ఇక్కడ ஞானி ఏమించేరు గుణాగా గుణేసు వర్తంతే. అదావదు గుణాగా అంటే ఈ ఐంపులన్ వడివంగా ఉండే ఇది అన్నినేని ఈ గుణంగా దీని గుణాలేక ఐంపులన్ వడివుగా ఉండే ఈ కన్ను ముక్కు నోరు ఇది అన్నినేని గుణాసు అంటే ఈ ఉలగ పొరుట్కల్ అన్నిలోని ఆ గుణాగా గుణేసు వర్తంతే అంటే செயல் புரிகின்றன. ఈ గుణాల్లో செயல் புரிஞ்சுతుంది. అదావదు ఇప్పుడు నేను మాట్లాడాను అంటే ఈ నోరు అనేది గుణం అనగా అది వచ్చి ఎక్కడ మీకు వినేదానికి అది నడుతుంది, ఆ செயல் నడుతుంది. ఇది కూడా గుణనే. అట్టానేప్పుడు ఈ గుణాల్లో పనిలు నడుతా ఉంది అనేదాన్ని వాడు పురించుకుంటున్నాడు. ఈ పులన్கள் వచ్చి పులన్ విషయాల్లో పనిసేతా ఉంది అనేదాన్ని వాడు ఎంచుకుని ఇది మత్వ అటానిసి ఎంచుకుని నా సజ్జతే వాడు ఏదిలోని పట్టు అడంజండు. వాడు వచ్చి అజ్ఞాని ఏం చేసేండు, ఇది అన్ని నేనే, ఈ ఒళ్ళు అన్ని నేను, ఈ కన్ను అనేది నేనే, నే చూసేను ఇదిని, నే వినేను ఇవాళ అటానిసిత వాడు ఎంచేండు. అట్టానెప్పుడు వాడు కర్తగా వితున్నాడు. అదేది వీళ్ళు ఏమించారు, జ్ఞాని ఏమించారు, వాళ్ళు ఈ గుణాలు ఈ సెవ్విగా ఉండే ఈ గుణం వచ్చి ఇది ఒక కార్యం, ఆ పடைப்புలో వచ్చిన ఒక ఉరుపు ఇది. ఆ ఉరుపు దానియుடைய పనిని చేతుంది, వినేది అనే ఆ పనిని అది చేతుంది. అటానిసి వాడు ఎంచుకుని దానిలో పట్టు పెట్టండి. అటానేప్పుడు ఇప్పుడు ఈ మన ఈ పడాన్ని చూసేము అంటే సినిమాలో ఆ ఒక సీన్ నడుతా ఉంది అంటే దాని పట్టి అన్ని తెలిసిన వాడు. అదావదు ఇది స్క్రీన్ ఇక్కడ ఉంది, ఇవాళ అక్కడ వచ్చి ఆ ప్రొజెక్టర్ లో నింద లైట్ ని ఇది చేసి ఫోకస్ చేసి ఆ ఫిల్మ్ లో పడపెట్టి దాన్ని ప్రొజెక్ట్ చేసి పెద్ద చేసి మనకి ఈ స్క్రీన్ లో పడపెట్టేది. ఇది వచ్చి మొదటనే ఫోటో అవుతుంది, ఇక్కడ వచ్చి వాళ్ళే యాక్ట్ చేసేదే తవర అది ఉண்மை లేదు, అది వట్టి నిழல் ఉరువాలే ఆట అనేది ఇంత క్లియర్ పురించిన వాడు దాని అదే மாதிரியே చూసినే తవర ఆ ఉண்மைக்கு மாறுగా
అట్నేని బక్కు బక్కుని నెంజు కొట్టుకుంటా పడాని అండు చూడండి. అదే ఒక పేయి పడంగా ఉంటే ఏదో ఒక దిడిగినిసి అటనిసి ఏదో ఒకటి వచ్చి నింటవా అని కూసుకుంటా ఉంటారు. ఇక అట్ట మారింత లేకుండా ఇది అన్ని నేని వాండుకు ఆ ఉண்மை క్లియరా తత్వ విత్తుగా ఉండేదాన్ని. తత్వ విత్ అంటే అది ఉண்மை తన్மை ఏమి అనేదాన్ని క్లియర్ గా పురించిన వాండుకు అది ఒక్కటినే ఒక మ్యాటరే దొరకదు. ఇది ఇన్ని నడుతుంది. దాని దాని గుణాల్లో పోయి செயல் పురించుతుంది. దాని నుంచి నాకు దీనికి ఒక విధమైన పట్టును దొరకదు అటనిసి వాండు అది అన్ని செயల్లని ఒక లీలగా ఒక గేమ్ మారి ఒక రోల్ ప్లే ఒక కథాపాత్రం మారి నడిచి వాడు పోతా ఉన్న దాని పట్టి వాడికి ఏ విధమైన ప్రச்சனைని దొరకదు. తానే ఇక్కడ 28లో చెప్పారు. அடுத்து 29 ప్రకృతేర్ గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు తాన్న కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్. ప్రకృతేర్ గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్. ఇక్కడ తిరివిని అదే ఇదినే అదాவது అజ్ఞానిలని ஞானிలు కొలపకూడదు అనేదాన్ని తిరివి చెప్పారు. అదాவது ప్రకృతేహే ప్రకృతి అంటే ఆ మాయా శక్తి నుంచి గుణ సమ్మూఢాః ఈ గుణంగల్ ముழுதுని ఆ గుణాల్లో అదాவது ఈ కార్యాల్లో ఈ బాడీ మైండ్ ఈ దిల్లో మదిమయంగిపోయిన సమ్మూఢాః అంటే బాగా కొళంబిపోయిన వాళ్ళు. అదాவது దిల్లోనే నేనే ఈ ఒళ్ళు నేనే ఈ మనస్సు నేనే ఈ ఎన్నాళ్ళు పూరా నేనే అటనిసి దల్లోనే పట్టు పెట్టి అదిగానే అవిన వాళ్ళు అట్ట ఉండేవాళ్ళు. குண கர்மசு అంటే ఆ గుణங்களுடைய செயల్లో ఈ భయం కరుది నేను ఈ செயల్ని చేసేను నేను ఇది చేస్తే ఇది నాకు తగులును అటనిసి వాళ్ళు వచ్చి వద్దు ఇన్వాల్వ్ అవి ఒక అన్ని செயల్ని చేసేప్పటికి ఆ ఎన్నంతో వాళ్ళు చేసేప్పటికి సజ్జంతే అంటే వాళ్ళు వచ్చి పట్టుని అడஞ்சேரு. అదే ఇది కృష్ణ విత్ అంటే అన్నిని అరించిన అరివాళిలు ఆ జ్ఞానిలు ఆ కృష్ణ విత్ అరివాళిలు ఏం చేశారు ఆత్మాని అరించిన వాళ్ళు అకృత్స్న విత్ అంటే దాన్ని అరించని మొదటి వచ్చి నా జ్ఞాని కృష్ణ విత్ అంటే అరించిన వాళ్ళు జ్ఞానిలు అనేసి పేరు. ఆ మొదట చేసేప్పుడు దాని ఆపోజిట్ దానికి ఎదుర్మరై దాని ఏమి అజ్ఞానిలు అని అర్థం. అదాவது వాళ్ళు వచ్చి అన్ని వాళ్ళకి తెలాదు వాళ్ళుడే గమనం ముడుస్తుంది ఎల్లో ఉంది నే పని చెయ్యాల నా బలాన్ని అడంజాల దానిలో మట్టునే ఉంది. ఏ చేస్తే ఏం బలం ఏ బిజినెస్ అయితే ఏం ప్రాఫిట్ వచ్చును ఎట్టా దీన్ని కోల్మాలు చెయ్యచ్చు ఏమి చెయ్యచ్చు అట్ట అనేసి దల్లోనే మనసు పూరా ఉండేవాళ్ళే. అట్ట ఉండే ఆకృష్ణ విత్ అట్ట ఒకటి నిన్న అన్నిని తెలాని వాళ్ళు అదాదు ముழுமைగా ఈ ఉలకం ఎట్టా నడుతా ఉంది ఏం నడుతుంది ఇక్కడ పరம்பொருள்టే ఏమి ఆత్మ అంటే ఏమి ఆ ఇరైవన్ ఈ మాయా శక్తి అంటే ఏమి ఇది ఎట్టా అన్ని పని చేస్తుంది అటానిసింత అరింజని వాళ్ళు ఈ బలంలోనే పట్టు ఉండేవాళ్ళు. తాన్ మందాన్ ఆ మందాన్ అంటే మూడర్ని అర్థం. ఆ మూడర్లాని விசாலயேத் అంటే వాళ్ళుடைய நிலைని கெடுத்தக்கூடாது. அதாவது వాళ్ళ போகுல ఉండారు అటానిసి వాళ్ళకి ధర్మ వழிలోని వాళ్ళుடைய గుణాల్ని మేంబడుతుందుకు ఏం చెయ్యాలనో దానే చెప్పాలనే తవిర నువ్వు త్యాగం చెయ్యి లేకపోతే ఉసుడు నువ్వు కర్త నువ్వు వచ్చి కర్త లేదు దానించి నువ్వు ఇటంతా అటంతా చెప్పాల్సిన అవసరం లేదు. దేనికంటే వాళ్ళు మొదట ఈ செயల్ని చేసి
మన తూய்மைని అడஞ்சாలి அடுத்தனே అదింతా వాళ్ళకి పురింజిందుకు ఆరంభించును దానించి వాళ్ళని కొలపకూడదు అనే దానికే దీని ఈ శ్లోకాలో దాని తిరిగి చెప్పారు మోట బుద్ధి భేదం జనయేతని చెప్పినారు ఇక అదే విషయాన్ని తిరిగి ఇక్కడ 29 శ్లోకాలోని దాని తిరిగిని చెప్పారు. దీనిలో వచ్చి ఇంకొక దీనికి ఏమి ఎగ్జాంపుల్ సాధించినారంటే ఇప్పుడు వచ్చి 10 మాసం ఆ బిడ్డ రోగం ఉండాలే ఆ అమ్మ కడుపులో గర్భపైలో ఉండాలే అంటే ఆ 10 మాసం వెనక అది వచ్చి ఆ డెలివరీ అనేది నడుస్తేనే ఆ బిడ్డ సేఫ్ గా మంచి విధాలు బయట వచ్చును. అదే ఇది 7 మాసాల్లో 8 మాసాల్లో బయట వచ్చితే ఆ ఒక సూழ்நிலை దానికి కావాల్సింది దానికి ఇంకుబేటర్ లో పెట్టేది. అది మరి మనకు ఈ కర్మ అనేది செயல் అనేది ఒక పీరియడ్ ఒక కాలం దాకా కండిపా కావాల్సింది. ఇప్పుడు దానికి ఇంకొక ఉదాహరణ స్వామి చెప్పినారు. ఒక పండు ఉంది అంటే ఇప్పుడు అంటిపండే ఉంది అది దానిuடைய తోల్ దానికి అది పక్కువ పడేదానికి వద్దే ముఖ్యం. ఆ పండు బాగా పండిసింది అంటే దాని ముందద్దగా ఆ తోల్ని పిచ్చుతనాలు రాదు కష్టపడాలే కత్తి పెట్టి కట్సేతనే ఆ వాళకాని సీవిందుకు వెళ్ళవను. అదే ఇది పండు బాగా పండిసింది అంటే తోల్ తానుగా మన ఈడితే ఈజీగా అది వచ్చును. దేనికి అంటే దాని వెనక ఆ తోల్ దానికి అవశ్యం లేదు ఆ పక్కువ పడిసింది దానించి. అదే మాదిరే మనవుடைய మనసు పక్కువ పడేదానికి ఈ కర్మ செயல் అనేది వద్దే ముఖ్యం. దానించి కొదవగూరు செயல் చేసేదాన్ని నువ్వు செயல் చెయ్యక అటాల్సిందా చెప్పకూడదు అనే దానికి దీని చెప్పారు. ఈ చెప్పకూడదు செயல் చేసి ఆ పక్వాన్ని అడంజిన వెనక ఆటోమేటిక్ గా వాళ్ళే ఆ செயల్ని సురికిందుగా ఆరంభించారు. ఆటోమేటిక్ గా అయితే ఆటోమేటిక్ గా నడాలే ఎటా ఈ శ్లోకం త్రయంబకం యజామగే అదిలో ఉర్వారుహమివ బంధన మృత్యోర్మిచ్చీయ మామృతాత్ అటాసి ఆ శివన్ని చెప్పారు. ఆ ఎట్టా వెల్లరి పళం వచ్చి ఆ సెట్టులో ఉండి పండంగానే అదిగా వచ్చితుందో అది మారి అనే ఎగ్జాంపుల్ ని దానిలో ఆ శ్లోకాలు ఇచ్చారు. అదే మరి ఈ పట్టు ఉడిసేప్పుడు తనగాని అది విడగుతుంది. దానించి అదిగా ఆ పక్వం అవేదానికి మనసు ఆ పక్వాన్ని వచ్చేదానికి ఉండే టయాన్ని మన పొరుమగా ఇచ్చే వాళ్ళ దాని వరకు ఈ ధర్మాలని ఈ వాల్యూస్ మంచి గుణాలని అందరికి చెప్పాలనే తవర బాగా செயல் చేసిందిగే దేవుడి పైగా నంబికని క్రియేట్ చేయాల ధర్మపడి ఎట్టా నడుచుకోలేని చెప్పాలే అనగా ఎట్టా మంచి గుణాలని మనం వళర్తుకోవచ్చు. ఆ గుణాలు మనకు ఎట్టా హెల్ప్ చేసిన అదే మొదటి స్టేజ్ లో చెప్పాలి. దానికే ఆ ఒక స్టేజ్ దాకా వాళ్ళు వచ్చి செயల్ని వద్దు అటాడిసి చెప్పారు. దానికే దాని ఇక్కడ ఎంఫసైజ్ చేసే ముఖ్యత్వంగా చెప్పి దీన్ని చెప్పారు. సరే టైం అవ్వింది ఇంత ముడుచుకున్నాడు. ఈ దీనిలో మన పురించుకోవాల్సింది వచ్చి మెయిన్ గా జ్ఞాని వచ్చి ఏ కారణం కొண்டு అజ్ఞానిని కుళప్పిరాకూడదు. అజ్ఞాని వచ్చి ఆ కర్త అనే ఫీలింగ్ తో వాడిని చేస్తే వాడిని ఎంకరేజ్ చేయాల. నువ్వు బాగా చెయ్యి అటనిసి ఎంకరేజ్ చేయాల. అదే టయాలో వాడికి ఏ నువ్వు పని చేయాలో వాళ్ళకి ధర్మపడి చేసిందుకు వాళ్ళకి చెప్పియాల. అదే ముఖ్యం. அதே மாதிரி వాళ్ళ వాల్యూస్ వాళ్ళుடைய గుణనలాన్ని మేம்படுத்துకుందుకు ఏం చెయ్యాలి, మంచి గుణాలని వినయంగా ఎట్టా ఉండాలి, అందరితో పనిగా ఎట్టా ఉండాలి, అందరితో ఇనిమేగా మాట్లాడాలి, అట్టా గుణాలనే ఇంప్రూవ్ చేసిందుకు వాళ్ళకి చెప్పాలనే తవర నువ్వు అకర్త అనేది ఆ స్టేజ్ లో చెప్పాల్సిన అవసరం లేదు. మనసు పక్వం అవిందుకు ఈ కర్మం అనేది వద్దే ముఖ్యం అనేదాన్ని ఇక్కడ చెప్పారు. సరే, దీన్ని మన ఇంకొక చూద్దాం. ఆటదిలో దీంతో ముడుచుకుంటా.